పదవి ఉంటే సరిపోదు, ఆ పదవికి పవర్ కూడా ఉండాలి. పవర్ లేని పదవి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇదే ట్రెండ్ ప్రస్తుతం ఏపీతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా నడుస్తోంది. కేవలం పదవి ఉంటే సరిపోదు, ఆ పదవికి పవర్ కూడా ఉండాలి అంటున్నారట సింహపురిలోని పలువురు ప్రజాప్రతినిధులు. పవర్ కోసం ఏమాత్రం ఆలోచన లేకుండా పార్టీ మారడానికి ఎవరికి వారు సిద్ధమైపోతున్నారట. ఇంతకీ పక్కచోపులు చూస్తున్న ఆ నేతలెవరు? పార్టీ హ్యాండ్ ఇవ్వబోయే ఆ ప్రజాప్రతినిధులెవరు? నెల్లూరులో రివర్స్ ట్రెండ్ నడుస్తోందా? నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ రివర్స్ తిరుగుతోందా? ఫలితాల తర్వాత పరిస్థితులు మారాయా? వైసీపీ నేతలు టీడీపీ వైపు చూస్తున్నారా? రాష్ట్రంలో వైసీపీకి గట్టి పట్టున్న జిల్లాల్లో నెల్లూరు ఒకటి. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ 10కి 10 స్థానాలతో పాటుగా పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక నెల్లూరు మేయర్తో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు వైసీపీ ఖాతాలోకి వచ్చిపడ్డాయి. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ సత్తా చాటింది. నేతలు సైతం పెద్ద ఎత్తున వైసీపీ పంచన చేరారు. 5 ఏళ్లలో జిల్లాలో పలువురికి ఎమ్మెల్సీ పదవులతో పాటు కీలక పదవులు కూడా దక్కాయి. గడిచిన 5 ఏళ్లు నెల్లూరులో ఫ్యాన్ స్పీడ్కి హద్దే లేకుండా పోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. తాజా ఎన్నికల్లో 10కి 10 ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఎంపీ స్థానంలో టీడీపీకే జై కొట్టారు నెల్లూరు ప్రజలు. ఈ ఫలితాలతో జిల్లాలో వైసీపీ డీలా పడిపోయింది. ఈ ఊహించని ఫలితాలు జిల్లా వైసీపీ నేతలకి షాక్ ఇచ్చాయట. దీంతో ఇప్పుడు పలువురు వైసీపీ నేతలు టీడీపీ వైపు చూస్తున్నారట. నెల్లూరు మేయర్ శ్రవంతితోనే ఈ వలసల పర్వం మొదలైంది. వైసీపీ నుంచి మేయర్ గా గెలిచిన శ్రవంతి ప్రస్తుతం టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. వైసీపీలో కొనసాగలేం, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంటే నడుస్తామంటూ బహిరంగంగానే శ్రవంతి దంపతులు ప్రకటించారు. ఏడాదిన్నర క్రితమే వైసీపీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు శ్రవంతి కూడా వైసీపీని వీడారు. కోటంరెడ్డితో పాటు టీడీపీలోకి వెళ్తున్నట్టుగా ప్రకటించారు. అయితే కొద్ది రోజుల తర్వాత మళ్లీ మాట మార్చారు. తనకు అవకాశం ఇచ్చిన జగన్ వెంటే నడుస్తామని అప్పట్లో ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికల్లో కూటమి సునామీ సృష్టించడంతో మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నారు మేయర్ శ్రవంతి. వైసీపీకి రాజీనామా కూడా చేశారు. నేతల బెదిరింపుల వల్లే టీడీపీ నుంచి యూటర్న్ తీసుకుని కోటంరెడ్డిని వదిలి వెళ్లాల్సి వచ్చిందని మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు కోటంరెడ్డి తమను అక్కులు చేర్చుకోవాలంటూ కన్నీరు పెట్టుకున్నంత పనిచేశారు. మేయర్ శ్రవంతితో మొదలైన రాజీనామాల పర్వం జిల్లాలోని మిగిలిన మున్సిపాలిటీల్లో కూడా కొనసాగబోతోందా అనే చర్చ మొదలైంది. ఆత్మకూరులో మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలకి ముందే ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి టీడీపీలో చేరారు. ఇప్పుడు పలువురు మేయర్లతో పాటు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు టీడీపీలోకి దూకేందుకు గోడకి కూర్చున్నారట. ఎందుకంటే పవర్ ఉంటేనే పదవికి విలువ, పవర్ లేని పదవితో ఎలాంటి ఉపయోగం ఉండదు అన్న ఆలోచనలో ఉన్నారట పలువురు ప్రజాప్రతినిధులు. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి. ఈ సామెత ఇప్పుడు నెల్లూరు రాజకీయాలకి కరెక్ట్ గా సరిపోతుందనే టాక్ వినిపిస్తోంది. 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు వైసీపీలోకి నేతలు భారీగా వలస వెళ్లడంతో ఫ్యాన్ జోరుగా తిరిగింది. ఇప్పుడు ఫ్యాన్ రివర్స్ లో తిరుగుతోందట. చాలా మంది నేతలు కూటమి వైపు చూస్తున్నారట. ఇలాంటి సమయంలో జిల్లాలో మిగిలిన 3 ఎమ్మెల్సీలు, మున్సిపల్ చైర్మన్లలో ఎంతమంది వైసీపీలో ఉంటారు, ఎంతమంది టీడీపీలోకి వెళ్తారు అనే చర్చ ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.